Hi students, this is Sunil. Students, ఈ వీడియోలో ఈరోజు మనము ఏపీ ఎంసెట్ వాళ్ళకి సంబంధించి 40, 41, 42, 43 ఇలా 50 లోపు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందా లేదా అని చాలామంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏ విధంగా సీట్ వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా మనం నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఒక మార్క్స్ ఎస్టిమేషన్ జరిగింది, సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ స్టూడెంట్స్, కింద మన డిస్క్రిప్షన్ లింక్లోని మనకి ఏంటంటే ఏ బ్రాంచ్ ఏంటి, ఏ బ్రాంచ్ టఫ్, ఏ బ్రాంచ్ ఈజీ, ఏ బ్రాంచ్ వల్ల మన గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఏంటి అనే డీటెయిల్స్తో మన ఛానల్లో ఉన్న వీడియో డీటెయిల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా కింద మీకు కొన్ని విషయాలకు సంబంధించి పీడిఎఫ్ లింక్స్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. అండ్ ఫర్దర్గా మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలి అనే డీటెయిల్స్ కూడా మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇకపోతే మన టాపిక్లోకి వస్తే కనుక మనకి చాలా స్టూడెంట్స్ ఏంటంటే 40, 41, 43 ఇలా 50 లోపు వచ్చిన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే మాకు ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్ వస్తుందా లేదా అని అడగడం జరిగింది స్టూడెంట్స్. సో టెన్షన్ పడకండి, ఏంటి అంటే మనకి అరౌండ్ 1,39,000 ప్లస్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్ అనేది ఏపీలో ఫిల్ చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే 40+ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 40 వస్తే చాలు, ఏ కాలేజ్ అన్నా కొంచెం ప్రయారిటీ కాదన్న వాళ్ళకి ఖచ్చితంగా కాలేజ్ అన్నది సీట్ అన్నది వస్తుంది. కాకపోతే ఒక వెబ్ ఆప్షన్స్లో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి, ఆ స్ట్రాటజీ ఏంటి అన్నది మన నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయ్యి కరెక్ట్గా పద్ధతులు పెడితే ఖచ్చితంగా మీ యాక్సిస్లోనే మీకు ఖచ్చితంగా మీ రౌండ్, మీ రేడియస్ యాక్సిస్లోనే మీకు సీట్ అన్నది వస్తుంది స్టూడెంట్స్. సో ఇకపోతే మీరు చాలామంది ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మాకు ఒక రెస్పాన్స్ షీట్ చూసుకున్నాం, మాకు మార్క్స్ ఎస్టిమేట్ వచ్చింది, సో ఇప్పుడు మేము చేయాల్సిన స్టెప్స్ ఏంటి అనుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు ఏ బ్రాంచ్లో ఎంత ప్యాషన్ ఉంది అని ఫస్ట్ మీరు డిస్కస్ చేసుకోండి మీ వెల్ విషర్స్తో. సో బ్రాంచెస్ ఏంటి ఏంటి అనే డీటెయిల్స్ వీడియో కూడా కింద లింక్లో పెట్టాం కాబట్టి అది కూడా ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు అసలు ఏంటి, మనం ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏ బ్రాంచ్ మనకు సూట్ అవుతుంది, మన నాలెడ్జ్కి ఏ సూట్ అవుతుంది, మన ఇంట్రెస్ట్కి ఏ సూట్ అవుతుంది, మనకు ప్యాషన్ దేంట్లో ఉంది అనే డిస్కషన్ మీ వెల్ విషర్స్తో చేసి ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మీరు ఏంటంటే కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మీ బ్రాంచ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో మీరు రెడీగా మీ బ్రాంచ్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ మేము వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని సజెషన్స్ మేము ఇవ్వబోతాం. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఖచ్చితంగా కాలేజ్ సీట్ వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో సంబంధించకపోతే ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఏ స్పోర్ట్స్ వాళ్ళకి కోటా ఉంది అనే డీటెయిల్స్ కింద పీడిఎఫ్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ క్యాప్ స్టూడెంట్స్కి మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ కూడా కింద వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో అవి చూస్తే కనుక మీరు ఏమేమి రెడీ పెట్టుకోవాలి, ఎన్సీసీ వాళ్ళు, క్యాప్ వాళ్ళు, పిహెచ్సి ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏ సర్టిఫికేట్స్ రెడీ చేసుకుని రఫ్ ఐడియా వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఏ సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఏ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ యొక్క డేట్స్ ఎప్పుడు ఆ డీటెయిల్స్ అయితే మేము చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికైతే ఎటువంటి నోటిఫికేషన్స్ రాలేదు. కేవలం సెప్టెంబర్ 1st వీక్లో మనకి రిలీజ్ అయితే అవుతుంది రిజల్ట్స్. అది మాత్రం మనకు తెలిసింది తప్పించి రఫ్గా ఎటువంటి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇమీడియట్గా క్లియర్ డీటెయిల్స్ తెలియగానే మీ నోటిఫికేషన్ మేము తీసుకొస్తాము. సో ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాము. సో డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, ఆ పీడిఎఫ్స్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా చాలా బెటర్ ఐడియా అనేది వస్తుంది స్టూడెంట్స్. సో ఐ హోప్ యూ were fetched with this video. Do share and subscribe our channel. Thank you.